ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. శనగపిండి మౌడులు చేస్తున్నా. మౌడులకు పిండి జల్లడబట్టి పెట్టిన శనగపిండి. పసుపు వేయాలి, ఓమ వేసుకోవాలి. ఓమ సన్నగా జర దొడ్డు బొడ్డు దంచిన వాసన మంచిగా వస్తుందని. జీలకర్ర పొడి వేసుకోవాలి, పొడి చేసిన ఓమ జీలకర్ర దంచేసుకోవాలి. మంచిగా వాసన మంచిగా వస్తుంది, టేస్ట్. ఒక చెంచా కారం వేయాలి, సగం చెంచా ఉప్పు వేయాలి, సన్న ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందా చూసుకుని తక్కువ ఉంటే వేసుకోవాలి. నీళ్ళు పోసుకుంటా విసుకాలి, మెత్తగా చేయొద్దు, చూసుకుంటా పోసుకొని గట్టిగా విసుకాలి. ఇది శనగపప్పు పట్టించిన శనగపప్పుతో చేస్తున్నా. శనగపప్పులా కొంచెమని బియ్యం పోసి పట్టించిన. ఇట్లా అంతా కలిసేటట్టు మంచిగా విసుకోవాలి. మంచిగా ఎంత మంచిగా విసుకుంటే అంత మంచిగా వస్తాయి. ఇసుకపోతే విసుకాలి. ఇట్లా ఉండాలి, బాగా గట్టిగా ఉండదు, బాగా మెత్తగా ఉండదు, ఇట్లా ఉండాలి. అయింది పిసుకుడు, ఇట్లా విసుకోవాలి. మామిడులు ఎత్తుతున్నా. కొంచెం కొంచెం ఇట్లా దీని నిండా పెట్టాలి పిండి. ఇట్లా మురుకుల పిండితోనే అన్నీ ఒత్తుకోవాలి. ఇవన్నీ ఇట్లనే ఒత్తుకోవాలి. ఇట్లా మంచిగా ఒత్తుకొని గోలియాలి. ఇక మౌడులు ఒత్తినవి అన్నీ గోలియాలి. నూనె గరం అయింది. ఇట్లా అన్నీ గోలియాలి. మంచిగా గోలినాక తీయాలి. ఇట్లా గోలినాక మళ్ళీ మలపాలి. ఇట్లా ఉల్టేసుకోవాలి. గోలినవి ఇట్లా గోలినాక తీయాలి. ఇవన్నీ ఇట్లా చేసుకోవాలి. మౌడులు అయినాయి. మౌడులు రెడీ. బాగుంటాయి, చేసుకొని తినుండ్రి, బాగుంటాయి.